సో 10 కాన్సెప్ట్‌లో ఫస్ట్ వచ్చేసి వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు నేను ఒక డెఫినిషన్ అనేది నిన్న చెప్పడం జరిగింది మీకు. హార్వెస్టింగ్, కన్వర్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, డిస్పోజల్ అని. దీని గురించి మనం ఏం చెప్పుకున్నాం, 'పుష్ప' సినిమా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. చెట్టుని నరకడం, చెట్టుని కన్వర్ట్ చేయడం లాగ్స్‌గా. ఆ లాగులుగా మార్చిన దాన్ని ట్రాన్స్‌పోర్టేషన్ చేయడం, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్లడం. దాని తర్వాత ఒక దగ్గర స్టోర్ చేయడం. ఈ ప్రక్రియ పేరే, ఈ ప్రాసెస్సే ఫారెస్ట్ యుటిలైజేషన్ అని డెఫినిషన్ చెప్పుకున్నాం. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతది అనేదే ఈ 10 టాపిక్స్ అండి. సో, యాస్ సింపుల్ యాస్ ఇట్ ఈస్. సో, మళ్ళీ దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, అసల మనం ఏ వస్తువుల్ని వాడి చెట్టుని నరుకుతాం అనేదే ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఏ ఏ వాడుతామో మనకు బాగా తెలుసు. సో, దాంట్లో ఫస్ట్ అండి యాక్స్ గొడ్డలి, దాని తర్వాత బైల్ హుక్, దాని తర్వాత కార్ట్ హుక్, దాని తర్వాత సాలో 2 టూత్స్ ఉంటాయండి. పెక్ టూత్ అండ్ ర్యాకర్ టూత్ అనేది. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద లాస్ట్ ఇయర్ క్వెషన్ రావడం జరిగింది. అలానే బైల్ హుక్. ఈ బైల్ హుక్ మీద కూడా లాస్ట్ ఇయర్ ఒక క్వెషన్ రావడం జరిగింది. లాస్ట్ ఇయరే కాదు, ఏసీఎఫ్‌లో కూడా ఇది ఒక 2, 3 టైమ్స్ అనేది బైల్ హుక్, కాండ్ హుక్, అలానే అనేదాన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం లేదు, మనం ఫర్దర్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓవర్‌వ్యూ చెప్తున్నా. ఇంప్లిమెంట్స్‌లో మనం ఏమేమి వాడతాం? ఏదైతే చెట్టు హార్వెస్ట్ చేయడానికి ఇవి ఇంప్లిమెంట్స్. అంటే జస్ట్ లైక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనుకోండి. గొడ్డలనేది మనకు తెలిసిందే. గొడ్డల పనేంటి? చెట్టుని నరకడం. సో, 'పుష్ప' సినిమాలో గొడ్డలు కూడా చూపిచ్చారు కదా! సో, అది కూడా ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాంటిది ఫెల్లింగ్‌కి, కన్వర్షన్‌కి. సో, దాని తర్వాత బైల్ హుక్ అనేది ఇది ఎక్కువ బ్యాంబూని నరకడానికి యూజ్ చేస్తారండి. ఫెల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వెడ్జ్, లాగ్ హుక్, డిబార్కింగ్ షేడ్, మెజరింగ్ స్టిక్, అలానే ఇక్కడ చూసినట్లయితే ఫెల్లింగ్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఎలా ఫెల్ చేయాలి? ఎలా అంటే అలా, ఎప్పుడంటే అప్పుడు, ఎవరితో అంటే వాళ్ళతో ఈ ప్రాసెస్ అనేవి చేయకూడదు. అంటే ఫెల్లింగ్ అంటే సింపుల్‌గా చెట్లు కొట్టడం చేయకూడదు. సో, ఈ టాపిక్ గురించి ఎలా చెట్టులు నరకాలి, ఎలా కన్వర్షన్ చేయాలనే దాని గురించే ఫస్ట్ టాపిక్ మనది. సో, మీకు అర్థమై ఉంటది. లాస్ట్ ఇయర్ పీవైక్యూ మాట్లాడుకుంటే, ఈ బెల్ హుక్ మీద, కాంట్ హుక్ మీద, సాస్ మీద, ఈ మూడిటి మీద క్వెషన్స్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఈ 3 కాన్సెప్ట్సే. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.